నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలి అన్న విషయంపై అయితే వీడియో తీశానండి. అదే అండి, చేపల పులుసులో చేప జన విడిపోకుండా గడ్డల్లా వస్తాయండి. ఈ మెదట్లో చేసుకోవాలి. ఎలా చేయాలన్నది ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చేప ముక్కల పులుసు, అలాగే చేపలు జన విడిపోకుండా. ఇదైతే పెద్ద చేప అండి. ఇలా కట్ చేస్తాక చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొచ్చారు. అందుకని పెద్ద పెద్ద ముక్కలుగా కనిపిస్తలేదండి. అసలు చూడండి, ఒక ముళ్ళు కూడా లేదన్నట్లుగా ఉన్నాయి. ముళ్ళు అయితే తక్కువ అండి. శీలావతి చేప బాగా ముదిరిన చేప. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, కారం, అలాగే సాల్ట్, పసుపు. చింతపండు నానబెట్టేసుకుని రసం తీసుకోవాలండి. ఉల్లిపాయలు, అలాగే మసాలా చూడండి ఫ్రెండ్స్. మసాలా కూడా చూడండి. ఇవి ధనియాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయి, అల్లం. లవంగాలు అయితే వేయకూడదండి. ఇప్పుడు అది పేస్ట్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద, అలాగే మసాలా ముద్ద పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ మెదట్లో చేశారంటే చేప జన పులుసులో అసలు విడకుండా ఉంటుందండి. వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే 1/2 కప్పు పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. 1 కిలో చేప ముక్కలండి. 1 కిలో చేప ముక్కలకి 1/2 కిలో పచ్చిమిర్చి ముక్కలు వేసాను. అలాగే చీపించిన 2 ఉల్లిపాయలు ఇలా కచ్చబచ్చా మిక్సీ పట్టుకోవాలండి. ఇదివరకైతే రోళ్ళలో రుబ్బేవాళ్ళం, సందికల మీద నూరేవాళ్ళం అండి. అలా నూరినప్పుడైతే కూరలు చాలా టేస్ట్గా చాలా బాగుండేవి. ఇప్పుడైతే అన్నీ కూడా ఎలక్ట్రిక్ సామాన్తోటే చేస్తున్నాం కాబట్టి ఇక తప్పదు. అందులోనే పట్టిన మసాలా కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇదివరకటి రోజుల్లో అయితే అన్నీ హెల్దీ ఫుడ్ అండి. ప్రతి ఒక్కటి హెల్దీ ఫుడ్. ఇప్పుడైతే ఏముందండి, అన్నీ ఇలా చిటికేస్తే అలా వంట అయిపోతుంది అన్నట్లుగా తయారైపోయాము. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఆయిల్ పైకి తేలిందంటే ఉల్లిపాయ ముద్ద ఫ్రై అయినట్లు. ఉల్లిపాయ ముద్ద అలానే అందులోకి కావాల్సిన మసాలా మొత్తం అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవైతే చేప ముక్కలు. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేరింది కాబట్టి చేప ముక్కలు వేసేసుకోవచ్చు. పెద్ద చేప మూల ముక్కలు ఈ టైపులో అయితే వచ్చినాయండి. మెల్లిగా టర్న్ చేసుకోవాలి పైకి కిందకి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి చేప ముక్కలు కూర వండినప్పుడు. చేపల కూర వండినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి. ఊరికే ఇడిపోతాయండి చేప ముక్కలైతే. అందుకని మనం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు అయితే కారం వేసానండి నేను. కప్పు లెక్కలో అయితే పావు కప్పు అయితే కారం వేసాను. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తిప్పేయకూడదండి, ఎప్పుడు పడితే అప్పుడు తిప్పేయకూడదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టుగా తిప్పకూడదండి, మెల్లిగా టర్న్ చేసుకోవాలి. చింతపండు అయితే రసం తీసుకుని మనకి ఎంతైతే వాటర్ పడుతుందో చూసుకుని వేసుకోవాలండి. నేనైతే 50 గ్రాముల చింతపండు అయితే వేసానండి. కేజీ చేపలకి 50 గ్రాముల చింతపండు. వాటర్ మనకి మొక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే ఈ చాలా వచ్చేసిందండి. అయితే ఇలా వాటర్ పెట్టుకుని వేరే స్టవ్ మీద పెట్టుకుని వాటర్ పెట్టుకుని అందుట్లో వేసేయాలండి. వేసేసి ఉడికించుకోవాలి. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉందండి. నాటు కొత్తిమీర అండి ఇది. ఇప్పుడు ఉడికించిన తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కట్ చేసేస్తే విడిపోతాయి కాబట్టి మెల్లిగా కట్ చేసుకోవాలండి.
ఏ ముక్కకు ఆ ముక్క మెల్లిగా తీసుకుని పులుసు మరిగేటప్పుడు అందుట్లో వేసుకోవాలి. చేయి కాలుతుంది కాబట్టి నేనైతే గరిటె తీసుకున్నానండి. ఫస్ట్ ముక్క అయితే చేతితో వేసేసాను. ఇలా గరిటెతో అయితే ఈజీగా అలా పులుసులో వేసేస్తే పులుసు, కారం, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా చేప జనకి పడతాయండి. చేప జన అయితే విడదు, అందుట్లో వేసాక చేప జన అయితే విడదండి. ఇలా ఫస్ట్ మనం ఉడికించేసాం కాబట్టి జన అయితే విడదు. అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే చెన వేసేసాక అందుట్లో కొత్తిమీర వేసుకుని ఉడికించుకోవాలి. సూపర్గా ఉందండి కూర అయితే. నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను, చాలా బాగుంది. ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో అమూల్యం. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, అంత బాగుంది చేపల పులుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెన అయితే అస్సలు విడలేదండి, వేసిన ముక్క వేసినట్లుగానే అలా బిగిసిపోయింది పులుసులో.